అండి అందరికి. రీసెంట్‌గా హోమ్ మినిస్టర్ అనిత గారి పీఏని సస్పెండ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆయన్ని సస్పెండ్ చేయడానికి ప్రధాన కారణం ఏంటి అంటే, హోమ్ మినిస్టర్ అనిత పేరు చెప్పుకొని ఆయన రకరకాల ఇల్లీగల్ యాక్టివిటీస్ అంటే అవినీతికి సంబంధించిన కార్యకలాపాల్లో పాల్గొంటూ వివిధ రకాల సెటిల్మెంట్లు చేయడం. అలాగే హోమ్ మినిస్టర్ అనిత గారిని కలవడానికి వచ్చిన ప్రముఖ నాయకుల్ని కూడా హోమ్ మినిస్టర్ అనిత గారు బిజీగా ఉన్నారని చెప్పేసి వాళ్ళని కలవనీయకపోవడం. అలాగే పోలీసుల బదిలీలోనూ, పోలీసుల మాట్లాడటంలోనూ ఆయనే చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నారనమాట. అయితే ఇలాంటి సందర్భంలో దీన్ని గమనించిన ఏపీ ఇంటెలిజెన్స్ ఈ యొక్క విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తీసుకెళ్లారు. ఈ విషయం మీద చంద్రబాబు నాయుడు గారు అనిత గారితోనే మాట్లాడడం జరిగింది. వెంటనే అనిత గారు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లడంలోనే ఆయన పీఏని సస్పెండ్ చేయడం జరిగింది. ఏదేమైనా గానీ కూటమి గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏరికోరి వంగాలపూడి అనిత గారు ఒక బలహీన వర్గాల నేత కాబట్టి ఆమెకి ఈ యొక్క పదవిని ఇవ్వడం జరిగింది. కాకపోతే కొంతమంది పీఏల వల్ల ఆమెకైతే చెడ్డ పేరు వస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క పీఏ చేసేది ఏంటి అంటే తానే వ్యవహరించడం. అంటే హోమ్ మినిస్టర్ అనిత గారికి ఏం తెలీదు. అంతా నేనే అన్నట్లుగా వ్యవహరించడం ద్వారా అతను కార్యకర్తల్ని హోమ్ మినిస్టర్ అనిత దగ్గరికి వచ్చినా గానీ వాళ్ళని కలవనీయకుండా ఉండటం. మొత్తం రకరకాలుగా వ ఒక గ్రిప్ హోమ్ మినిస్టర్ శాఖను మొత్తం తన గ్రిప్‌లో పెట్టుకోవాలని చెప్పేసి ప్రయత్నిస్తా ఉండు. దీన్ని గమనించిన ఏపీకి సంబంధించిన ఇంటెలిజెన్స్ వాళ్ళు హోమ్ మినిస్టర్ అనిత దగ్గరికి సీఎం చంద్రబాబు నాయుడు దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు దీన్ని గమనించి వెంటనే అతన్ని సస్పెండ్ అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా మంత్రులు కూడా తమ కింద ఉండే పీఏలు ఎలాంటి యాక్టివిటీస్‌లో ఉన్నారు, వాళ్ళు మంచి చేస్తున్నారు, చెడు చేస్తున్నారు వాటన్నిటిని గమనించాల్సిన బాధ్యత వాళ్ళదే. ఎందుకు అంటే ఒక పీఏ తప్పు చేస్తే అది ఆటోమేటిక్‌గా మంత్రే తప్పు చేస్తారు. ఎందుకంటే పర్సనల్ సెక్రటరీ కాబట్టి మంత్రి చెప్తేనే చేశారు అని చెప్పేసి అనుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీటన్నిటిని కూడా తమ కింద ఉండే పీఏలు ఎలా పనిచేస్తున్నారని చెప్పేసి మంత్రులు కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ మనం కూడా కోరుకుందాం. ఈ యొక్క ఇష్యూ మీద మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి. ఓకే.